పాకిస్తాన్ కొత్త నాటకాలు ఆడుతుంది. వాడు బిలావల్ భుట్టో ఉన్నాడు కదా, వాడు ఏం చెప్తున్నాడంటే ఒక ఇంటర్వ్యూలో ఏదో న్యూస్ పేపర్కి అల్జీరాకి చెప్తా, భారతదేశానికి మేము హఫీజ్ సయ్యద్ని, మసూద్ అజర్, లష్కర్ ఏ తయ్యబా చీఫ్ హఫీజ్ సయ్యద్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, వీళ్ళిద్దరిని అప్పగించడానికి మేము రెడీ అని చెప్తా ఉన్నారు. అసలు అప్పగించడానికి రెడీ అంటే ఇప్పుడు ఎందుకు అప్పగిస్తున్నారు? నాకు ఎందుకు అనిపిస్తుంది, వాటర్ ప్రాబ్లం తట్టుకోలేక వాళ్ళు ఇంకా షోయింగ్ విల్లింగ్నెస్ అని అనిపిస్తున్నారా? ఒకటి, నిజంగానే అప్పగిద్దామంటాం. రెండు, మేము అప్పగిద్దాం అనుకున్నాము, వాళ్ళు ఇంకా ఏం చెప్పాడంటే న్యూఢిల్లీ ఒకవేళ విల్లింగ్నెస్ చూపిస్తే అన్నాడు. అంటే వీడు మాత్రం మన భారతదేశంతో డైరెక్ట్గా ఫోన్ చేసి మేము అప్పగిస్తామని చెప్పరు. కానీ ఇప్పుడు న్యూస్ పేపర్ వీళ్ళందరితో చెప్తారు మేము అప్పగిస్తా అన్నాం, వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్తారు. నాటకాలకి ఇది రెండోది. మూడోది, నిజంగానే అప్పగించేసి దాని తర్వాత ఏ హైజాకో మళ్ళీ టెర్రర్ అటాక్ కాదు, హైజాక్ లాంటిది చేసి బెదిరించడం, ఇది మూడోది. ఇలాంటి ఏమన్నా నాటకాలు వేస్తున్నారా అనేది ఒక డౌట్. అయితే మొత్తానికి వీళ్ళిద్దరిని అప్పగించడానికి మేము రెడీ అని చెప్పి వీడు చెప్తే, హఫీజ్ సయ్యద్ కొడుకు తల్హా సయ్యద్ వాడేం చెప్పాడంటే బిలావల్ భుట్టో అలా చెప్పు ఉండకూడదు, అలా చెప్పడం అనేది పాకిస్తాన్కే ఒక చెడ్డ పేరు తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా అంట. అంటే టెర్రరిస్టులని అప్పగిస్తాము లేదా ప్రాసిక్యూట్ చేస్తాము లేదా తప్పు చేసిన వాళ్ళని పాకిస్తాన్లో తిరగనీయము అని చెప్పటం అంట పాకిస్తాన్కి చెడ్డ పేరు తీసుకొచ్చినట్టంట. అంతే, కరెక్టే. ఒక టెర్రరిస్ట్ దేశము అయ్యుండి టెర్రరిస్ట్ని దూషిస్తే టెర్రరిస్టులు ఊరుకుంటారా? ఊరుకోరు. ఆబ్వియస్లీ వాడు తల్హా సయ్యద్ కరెక్టే చెప్పాడు, ఒరే మనం టెర్రరిస్ట్ రా, నువ్వేంట్రా పెద్ద పోటీగాడి వల్లే మాట్లాడుతున్నావు, మంచోళ్ళ మాట్లాడుతున్నావు అని వాడు వార్నింగ్ ఇచ్చాడు. సిగ్గుండాలి. టెర్రరిస్టులు చేత తిట్టించుకుంటున్నారు కూడా. టెర్రరిస్టులు అట్లా తిరుగుతున్నారు. నీకు ఆబ్వియస్లీ టెర్రరిస్టులే దేశాన్ని నడిపిస్తున్నారు అక్కడ. బేసికల్లీ పాకిస్తాన్ ఏమైనా కొత్త ఎత్తులేస్తుందా, కొత్త స్ట్రాటజీస్ ఆర్ఎల్స్ కొత్త పావులు ఏమైనా కదులుతుందా ఈ చదరంగంలో అనేది చూడాలి. ఎటువంటి అడుగులు వేసినా వాటిని ముందుగానే మన వాళ్ళు దానికి అడ్డుకట్ట వేస్తూనే ఉంటారు. Let us see how it goes.